రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనం ఎంచుకున్న అంశము కుటుంబము. కుటుంబ వ్యవస్థ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచిందండి. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్డైన్డ్ బై గాడ్. కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అంటే ప్రేమ పంచుకోవటము, సహకరించటము, ఆదుకోవటము, ఆదరించటము. కుటుంబము చేసే పనులు అన్నీ ఇవే అన్నమాట. కానీ ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ఆదరించటం లేదు, ఆదరణ లేదు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, గొడవలు పడటాలు, విడిపోటాలు. అయితే జాగ్రత్తగా వినండి ఈ వర్తమానం. మన కుటుంబ వ్యవస్థ బాగులేదు కాబట్టి సరి చేసుకోవటానికి దేవుడు మరలా ఒక అవకాశము మనందరికీ ఇస్తున్నాడండి. పిల్లలు భవిష్యత్తు ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఫౌండేషన్ ఎక్కడ, పునాది ఎక్కడ వేయబడుతుందండి? పిల్లల భవిష్యత్తు కుటుంబములో. అందుకని మన పిల్లలు బాగుండాలంటే ముందు ఎవరు బాగుండాలి? తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు బాగుండాలి. పూర్ చాయిసెస్, ఆ నిర్ణయాల వల్ల నష్టపోయేదే ఎక్కువగా ఉంటుంది. అలాంటి నిర్ణయాలే మనం ఎక్కువ తీసుకుంటున్నామండి. పిల్లలు ఎవరి మీద ఆధారపడతారండి? మీ మీద ఆధారపడుతున్నారు. దేనికోసం ఆధారపడతారు? దేనికోసం ఆధారపడతారు పిల్లలు మీ మీద? ప్రొటెక్షన్ కోసము, అవునా? ఇంకా వాళ్ళ అక్కర్ల కోసము, వాళ్ళ అవసరతల కోసము. చక్కగా నన్ను నడిపిస్తారు, చక్కటి మార్గదర్శకులుగా ఉంటారు అని మీ వైపే పిల్లలు చూస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతిదీ పిల్లలు గమనిస్తారా, గమనించరా? మీరు చేసేది, మాట్లాడేది అన్ని పిల్లలు వింటున్నారు, చూస్తున్నారా లేదా? ప్రతిదీ గమనిస్తారు. తండ్రి మించిన తనయుడు. అది మంచికైతే బాగుంటుంది, కానీ వేరే విషయానికైతే దేవుడే వాళ్ళిద్దరిని దీవించునుగాక. హిందీలో ఒక సామెత ఉంది కదండి, బాప్ నంబరీతో బేటా. ఆ విధంగా ఉండకూడదు కుటుంబ వ్యవస్థ. కొన్ని ఉదాహరణలు మనం బైబిల్లో నుండి చూద్దామండి. చాలా చక్కటి ఉదాహరణలు మనం బైబిల్లో తెలుసుకోగలుగుతాం. ఆది కాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. కానీ కొంతమంది వెళ్ళనివ్వరు. ఎంతసేపు వాళ్ళ అమ్మ కొడుకుని పట్టుకొని కూర్చోవాలి. అదేంటో, నా ముందే ఉండాలి నా కొడుకు. నేను చెప్పేదంతా నా కొడుకు వినాలి, నా కోడలు కూడా వినాలి. పోనీయరు బయటికి. వారు బ్రతుకులని వారిని బ్రతకనివ్వండి. వారి క్షేమము కోసమే నేను చెప్తున్నది. వారి జీవితాలని వారు కట్టుకోవటానికి వారికి కావలసిన శిక్షణ ఇచ్చి వారిని పంపించండి బయట. ఇంకా ఎంతసేపు అయ్యా మగవాళ్ళు మీ అమ్మ కొంగు పట్టుకుంటారు మీరు? చెప్పండి, వెళ్ళండి. ఒక నూతన జీవితము ప్రారంభించి ఒక గొప్ప వంశాన్ని సిద్ధపరచండి. వీరులని, శూరులని సిద్ధపరచండి. ఏ తప్పుడు నిర్ణయాలైతే తల్లిదండ్రులు తీసుకున్నారో నేను ఎప్పుడు తీసుకోను అని ఒక తీర్మానము చేసుకోండి. ఒక్క తప్పుడు నిర్ణయం వలన ఒక్క మనిషే బాధపడతాడా? కుటుంబం అంతా బాధపడుతుందండి. కుటుంబం అంతా బాధపడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎటువంటివి ఒకసారి మీరు ఆలోచించండి. ప్రాముఖ్యంగా మనకి కావాల్సింది ఏమిటండి మన జీవితంలో? ఎవరు కావాలి మనకి? దేవుడు. ఆ నిర్ణయము మాత్రం మనం తీసుకోము. దేవుడు లేనిదే మన జీవితము
వ్యర్థము. అవునా కాదండి? దేవుడు లేకుండా పరిశుద్ధంగా ఎవడైనా జీవించగలుగుతాడా? నీతిగా వ్యవహరించగలుగుతాడా? మంచి పనులు చెయ్యగలుగుతాడా? పాపము చేయకుండా ఉండగలుగుతాడా? ఉండలేడు కదండి. మరి ఎందుకండి తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటాం? పిల్లలకి కూడా అదే నేర్పిస్తున్నాము మనం. దేవుడు మన ఎడల కోరుకుంటుంది ఏమిటి? అసలు జ్ఞానానికి మూలం ఏమిటి? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే వద్దంట మనకి. అలాంటి మంచి నిర్ణయాలు తీసుకోము మనం తల్లిదండ్రులుగా. ఈరోజు మీ గుండెల మీద ప్రతి తల్లి ప్రతి తండ్రి చెయ్యి వేసి ప్రశ్నించుకోండి. ఎంత గొప్ప నిర్ణయాలు, ఆత్మీయ నిర్ణయాలు మీరు తీసుకున్నారు మీ జీవితంలో. దేవుడికి ఎంత ప్రాధాన్యత మీ జీవితంలో మీరు ఇచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు లోకంలో ఉన్న వాటన్నిటినీ నేర్పించారు మీ పిల్లలకి. చక్కటి శిక్షణ ఇచ్చారు. మంచి స్కూల్కి పంపించడానికి మీరు ప్రయాసపడుతున్నారు. ప్రయోజకుడు కావటానికి నానా విధాలుగా మీరు కష్టపడుతున్నారు. జీతాన్ని వాళ్ళకి ఫీజు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మన నిర్ణయాలు అంటే పువర్ చాయిసెస్గా మిగిలిపోతున్నాయి అనేది నా ప్రశ్న ఈరోజు. అన్నిటికన్నా పెద్ద తప్పు ఏమిటో తెలుసండి? ఈ ప్రపంచంలో దేవుణ్ణి కాదని వేరే దేనినైనా ఎంచుకొని సురక్షితంగా ఉంటాను అనే నిర్ణయం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళంత తప్పుడు నిర్ణయం తీసుకున్న వారు మరొకరు ఉండరు ఈ లోకంలో. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నా కుమారుడు, నా కుమార్తె అంత ఆత్మీయుడు, ఆత్మీయురాలు యవ్వన ప్రాయంలో ఎవడు లేరు అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. తల్లిదండ్రులు చూసారా మన నిర్ణయాలు ఎంత గొప్పవో? మన పిల్లలకి కావాల్సింది డబ్బా దేవుడండి? ఎవరి మీద ఆధారపడాలి? జీతం మీద ఆధారపడాలా, లేకపోతే అన్నిటినీ సంపాదించుకునే స్తోమతని ఇచ్చేవాని మీద ఆధారపడాలా? అంటే మన చాయిసెస్ అసలు దేవుని దృష్టికి హేయముగా ఉన్నాయండి. మనం తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రము దేవుడు సంతోషంగా లేడండి. పిల్లలు దేవుడిచ్చు బహుమానము, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. ఈరోజు మీరు ఫర్టిలిటీ క్లినిక్స్ బయటకు వెళ్తే చూస్తే వేల సంఖ్యలలో నించుంటున్నారండి గర్భఫలము కోసం. దేవుడు మిమ్మల్ని కనికరించి మీకు బిడ్డలిచ్చి ప్రయోజకులుగా పెంచమని, ఆత్మీయులుగా ఉండి నా రాజ్యము కట్టులాగా వారు ఉండులాగా మీరు పెంచమంటే ఏమి శిక్షణ ఇచ్చామండి? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామండి వారి పక్షమున? ఏమి చేయటానికి వారిని మనము పెంచామండి ఈ లోకములోని? మీరు సంపాదించినదంతటిలో ఒక్క రూపాయి అయినా సమాధిలో తీసుకొని వెళ్తారా? కానీ మీ నిర్ణయాలన్నీ దానికోసమే కదా. ఏమి తీసుకొని వెళ్ళని వాటి కోసమే కదా మీ నిర్ణయాలన్నీ. మీరు తీసుకోపోరు, మీ తర్వాత మీ పిల్లలు కూడా అది సమాధిలోకి తీసుకోపోరు. అయినా కూడా దేవుని కోసం మన నిర్ణయాలు మారవు, ఇలానే ఉంటాయి. ఆదాము ప్రారంభంలో చక్కటి మాట అన్నాడండి. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు. అన్నీ బాగున్నప్పుడు భర్త పొగుడుతాడు భార్యని. పరిస్థితులు తారుమారైపోయిన తర్వాత అదే అవ్వని ఏమన్నాడు ఒకసారి ఆదాము చూద్దామండి. 3వ అధ్యాయము 12వ వచనము. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. చాలా గొప్ప భర్త. తన చేసిన తప్పుకి నింద ఎవరి మీద మోపుతున్నాడండి? నా బ్రతుకు ఇలాగ అయ్యిందంటే నీ వల్లనే, నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నా బ్రతుకు ఇలా భ్రష్టు పట్టింది అన్నారు ఎప్పుడైనా? ఆ రోజే నేను కాదని ఉంటే నా జీవితం ఎంత. అమ్మా, ఎవరిని పెళ్లి చేసుకున్నా మీ జీవితాలు ఇంతే. మీరు దేవునితో సరైన సంబంధము లేకుండా బ్రతుకుతే ఎవరిని పెళ్లి చేసుకున్నా మీ బ్రతుకులు ఇంతే, ఏమీ మారవండి. కానీ గొడవలు వచ్చేటప్పుడు ఆదాము అవ్వలాగే
నీ వల్లనే నాకు ఈ జీవితము, నీ వల్లనే నాకు ఇన్ని శ్రమలు, నీ వల్లనే నాకు ఇన్ని కష్టాలు, నీ వల్లనే నేను నష్టపోయాను. దేవుడు అంటున్నాడు, ఇందుకోసము కాదు భార్యాభర్తల్ని జతపరిచినది, వారు కలిసి బిడ్డల్ని లోకములోకి నడిపించి ఒక్కడు చేయలేనిది ఇద్దరు చేయలేనిది నలుగురు చేయలేనిది 10 మందితో నేను చేయించటానికి వారికి సంతానముని కుటుంబాన్ని ఇచ్చాను అంటున్నాడు దేవుడు. తన పని నెరవేర్చబడటకు దేవుడు మనకి సంతానముని ఇచ్చాడు. కానీ మన ఎడల తీసుకున్న నిర్ణయాలు, పిల్లల ఎడల తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడండి, ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే ఏం చేస్తాము? తప్పును ఒప్పుకోము, కానీ నింద మోపుతాం. మీ పిల్లలు చూస్తున్నారండి దీనిని. వాళ్ళ ముందు గొడవలు పడుతూ ఉంటారా మీరు ఎప్పుడైనా? పిల్లల ముందు తిట్టుకునే సందర్భాలు వచ్చినా ఎప్పుడైనా పిల్లల ముందు? మీ పేరెంట్స్ ఎప్పుడు కొట్టుకోవటం చూసినారా? యవ్వనస్తులు నిజాలు చెప్తారు. కొట్టుకోవటం చూసినారా? చూసినారు. రేపు మీరే అదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూపించిన దారి, మార్గము, ఉదాహరణ చాలా గొప్పది. కాబట్టి నీ భర్తతో నువ్వు ఇలాగే, నీ భార్యతో నువ్వు ఇలాగే అని చక్కటి మార్గము పిల్లలకి తల్లిదండ్రులు చూపించారు. గొప్ప మార్గదర్శకులుగా మనం ఉన్నాం ఈరోజు పిల్లలకి. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదండి. ఒక కుటుంబము ఒక దేశాన్ని కూడా మార్చగలుగుతుందో తెలుసా మీకు? తెలుసా తెలియదా మీకు? తెలుసా తెలియదా? ఒక కుటుంబము ఒక దేశాన్నే మార్చగలుగుతుంది. మార్చగలుగుతుందా లేదా? మార్చగలుగుతుంది కదా. ఆ కుటుంబంలో నుండి ఒక్కడు నీతిపరుడు వచ్చినందుకు దేశమంతా మారిందా లేదా? అంటే కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఒక ఇల్లు యెహోవా కట్టని ఎడల వాని ప్రయాస అంతా, కట్టు అని ప్రయాస అంతా. ఎవరు కడుతున్నారు మీ ఇల్లు? మీ కుటుంబాలని ఎవరు కడుతున్నారు? మీ జీవితాలని ఎవరిని కట్టనిస్తున్నారు? మీరే నిర్ణయించుకోండి. నా కొడుకు నా మాట వినటం లేదు, నా కుమార్తె నా మాట వినటం లేదు, నా పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఎందుకు చెప్పండి? ఎవరు కారకులు దానికి? ఎవరు కారకులు? మీ పిల్లలు మీ మాటని తిరస్కరించటానికి, మీ మీద తిరగబడటానికి కారకులు ఎవరు? ఒప్పుకోండి కనీసం దేవుని సన్నిధిలో. మీరే. వస్తారు సంఘానికి ఏడుస్తూ, పాస్టర్ గారు ప్రార్థన చేయి, నా కొడుకు తాగుబోతుగా ఉన్నాడు, నా మాట వినటం లేదు, వద్దన్నా కూడా చెడు సాంగత్యము. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నేను చాలా మార్లు చెప్తూ ఉంటాను. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఇంట్లో పార్టీలు జరుపుకుంటూ ఉంటారు. ఏం పార్టీలు అంటే మందు పార్టీలు. పిల్లల ముందే గొప్ప తండ్రులు ఉంటారు, ఫ్రెండ్స్ని పిలిచి మంచి ఒకేషన్ పెట్టుకొని, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారని గ్రహించారు వాళ్ళు. వారి ముందే సిగరెట్లు కాల్చాలి, వారి ముందే మాట్లాడాలి, వారి ముందే ఫ్రెండ్స్ని పిలిపించి ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళు పక్కనే ఉంటారు. వారు చక్కగా వింటూ ఉంటారు. అబ్బా మా నాన్న ఎంత గొప్పవాడో, నేను కూడా ఇలా అవ్వాలి. కొంతమంది పిల్లలు అలాగే తయారవుతారండి. తండ్రి మించిన తనయుడు. ఏది విత్తుతావో, ఏం విత్తారో మీ పిల్లల జీవితంలో ఇంతవరకు మీకు దేవుడికి తెలుసండి. విత్తవలసినవి విత్తారా? విత్తరానివి విత్తి భయంకరమైన పంట కోయిస్తున్నారో మీ పిల్లల చేత, మీకే విడిచిపెడతాను. అదే ఆదాము పిల్లలు కయేను, ఏబేలు. ఏమైందండి? బాగున్నారండి వాళ్ళిద్దరూ. కయను అర్పణలు దేవుడు అంగీకరించలేదు, ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కనీసము తండ్రి తల్లి అయినా చూసి చెప్పాలా లేదా? అరే దేవునికి ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తున్నావురా? చెప్పాలా?
చెప్పలేదు, టైం లేదు, చాలా బిజీ. నన్ను డిస్టర్బ్ చేయకు, పని చేస్తున్నాను కదా. అబ్బో చాలా గొప్ప పని చేసేస్తున్నారు. దేవుడు లేకుండా నువ్వు ఎంత ధనము సంపాదించినా ఆ ధనమును మంచి వాటికి నువ్వు వాడగలుగుతావా? కయనికి కోపం ఎక్కువ ఉందండి. ఏముందంట? ఆ కోపం ఏం చేసిందండి? సొంత తమ్ముణ్ణి చంపేసిందండి. కోపిష్టివాడు తన జీవితము కట్టుకోలేడు, కుటుంబాన్ని కాపురాన్ని నిలబెట్టుకోలేడు. నా కొడుకుకి కోపం ఎక్కువ ఉందని చెప్పుకోవటానికి కూడా తల్లిదండ్రులకి ఇబ్బంది కలగాలండి. చిన్న వయసులోనే బుద్ధి చెప్పుంటే కోపం వలన వచ్చే నష్టము ఏమిటో చిన్న వయసులోనే వాడికి శిక్షణ ఇచ్చుంటే పెద్దగా అయిన తర్వాత చక్కగా జీవితాలు కట్టుకునే స్థితిలో ఉంటాడు. ఎంత గొప్ప చాయిసెస్ మనవి చూడండి. చిన్న వయసులో ఏదైతే శిక్షణ ఇవ్వకూడదో అదే ఇస్తాము, ఏదైతే ఇవ్వాలో అది మాత్రం ఇవ్వము. ఈరోజు ఎంతమంది వాళ్ళ పిల్లల్ని బట్టి సంతోషిస్తున్నారు చెప్పండి? వారి ఆత్మీయ స్థితిని చూసి ఎంతమంది తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు? ఎవరండి దానికి కారణము? తప్పు ఎవరిది? మీదే కదండి. మీదేనా? తప్పు కాదా? కయీను ఎన్నడూ తన తప్పుని అంగీకరించలేదండి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు తనని గద్దించలేదు. ఏం చేశాడో చూడండి. తల్లిదండ్రులు చెప్పవలసింది దేవుడు చెప్తున్నాడు కయీనుతో. ఒకసారి చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనములో యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? నీకు కోపమేలా? ఎందుకు నీకు ఇంత కోపము? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండు. ఇది మాత్రం మనం చెప్పము. వాడు కోపపడి ఎవరితోనే గొడవ పెట్టుకుంటే, ఎవరైనా వచ్చి మీతో మాట్లాడుతుంటే, నా కొడుకు సంగతి నాకు బాగా తెలుసు, మీరేం చెప్పని అవసరం లేదు. అబ్బో బాగా తెలుసు అంట. మీ సంగతి మీకే తెలియదు కానీ కొడుకు సంగతి తెలుసు అంట. ఎంత అబద్ధం అండి అది. అమ్మా, చిన్న వయసులోనే మనం ఇవ్వవలసిన శిక్షణ, నేర్పించవలసింది నేర్పిస్తే ఏమి నేర్పించాలండి? చిన్న వయసులో చెప్పండి, ఏం నేర్పించాలి? ఇప్పుడు ఏడ్చి లాభం ఏమిటమ్మా? ఇన్ని సంవత్సరాలు దేవుడు మీకు సమయం ఇస్తే కుటుంబాన్ని కట్టుకోవటానికి మీరు ఏం చేశారు? ఏం చేశారని దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. నాకు లెక్క కావాలంటున్నాడు. ప్రతి తండ్రి నుండి, ప్రతి తల్లి నుండి లెక్క అడుగుతున్నాడు దేవుడు. మనము గతించిపోయిన దానిని ఒకసారి చూసి నేర్చుకుందామండి. మీ తల్లి, మీ తండ్రి చేసిన తప్పు నేను చెయ్యకుండా ఉండునట్లు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి అడగండి, నాకు జ్ఞానమునివ్వు ప్రభువా. మా అమ్మ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మా నాన్న తీసుకున్న తప్పుడు నిర్ణయాలు వలన ఇప్పటికే మేము నష్టపోయింది చాలు. ఇంకా ఆ నిర్ణయాలు నేను కూడా తీసుకుంటే నా రాబోయే భవిష్యత్తు కూడా, నా రాబోయే పిల్లలు భవిష్యత్తు కూడా పాడైపోతుందని ప్రార్థనలు చేయండి అమ్మా దయచేసి. పెళ్ళి చేసుకుంటారా? చేసుకోరా? చేసుకుంటారు కదా. ఇన్ని పొరపాట్లు మీ తల్లిదండ్రులు చేశారు, ప్రార్థన చేయరండి? చేయరా మీరు? అడగరా దేవుణ్ణి? ఆ పొరపాటులో ఒక్క పొరపాటు కూడా నేను చెయ్యకుండా, ఆ పరిణామము నా పిల్లలు అనుభవించకుండా ఉండునట్లు నాకు జ్ఞానముని అనుగ్రహించు దేవా అని యవ్వన ప్రాయంలో మీరు ప్రార్థన చెయ్యరా? అడగరా దేవుణ్ణి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినా చాలా పొరపాటులు చేశాడండి అబ్రహాము. 2 సార్లు తన భార్యని రాజుల చేతికి అప్పగించేశాడండి తనను రక్షించుకోవటానికి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. కష్టకాలములోని, ఇబ్బంది సమయములోని నీ స్వప్రయోజనాలు చూసుకొని నీ భార్యని విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఈ లోకములో ఎవరు లేరు. నీ భార్యని ఇబ్బందిలో పెట్టేసి నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా?
తప్పు కదండి అది. శ్రమయందు, బాధయందు, కష్టమందు, నష్టమందు, లేమియందు, ఆరోగ్యమందు, ఇంకా చచ్చేదాకా ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను మాత్రము నేను విడిచిపెట్టను. తన ప్రాణముని కాపాడుకోవటము కోసము అబ్రహాము తన భార్యని విడిచిపెట్టేశాడు ఎవరో చేతిలో. ఎంత దౌర్భాగ్యమో. కష్టాలనేది, సుఖాలనేది కలిసి పంచుకుంటేనే దానికి ఒక అర్థం ఉంటుందండి. చాలా నేర్చుకోవచ్చు మనం బైబిల్లో నుండి. అద్భుతమైన విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒకసారి కాదండి, 2 సార్లు. ఒకసారి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, ఇంకొకసారి అబీమెలెకు చేతికి అప్పగిస్తాడు. ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనంలో చూడు. మళ్ళీ ఏమనమంటాడు అబ్రహాము? నా చెల్లెలను, లేకపోతే నన్ను చంపేస్తారు. స్వప్రయోజనాలు. వివాహములో దయచేసి ఎవ్వరూ స్వప్రయోజనాలు కోరుకోకండి. స్వప్రయోజనాలు కోరుకుంటే ఆ వివాహము కూలిపోతుంది, ఆ వివాహము నిలబడదు. చదువునానా 20వ అధ్యాయము 2వ వచనము. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు లేదా ఇసాకు? ఈ విషయములో తండ్రి ఏం చేశాడో కుమారుడు కూడా రెబెక్క విషయంలో ఏమన్నాడు? ఏమైనా చెల్లెలు అన్నాడు. తండ్రులారా, ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? ఆత్మీయులుగా ఎలా జీవించాలనేది నేర్పిస్తున్నారా ప్రతిరోజు మీ పిల్లలకి? ఈరోజు నేను అడుగుతున్నానండి, తండ్రుల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? కనీసం ఒక్క పూట కూడా చేయటం లేదా? దేనికోసం అమ్మ కుటుంబము మనకి? ఎందుకు అడిగేమమ్మ ప్రార్థనలు చేసి కుటుంబము? నీ సొంత కొడుకు చెయ్యి, కూతురి చెయ్యి పట్టుకొని ప్రార్థనలు చెయ్యలేని దౌర్భాగ్య స్థితిలో తల్లిదండ్రులు ఉంటే ఇంకెందుకమ్మా మన జీవితాలు, మన బ్రతుకులు? ఇస్సాకు అదే పొరపాటు చేశాడు. లోతు చాలా గొప్పవాడు కదండి, అవునా? ధనము కోసం ఎవరిని విడిచిపెట్టుకున్నాడు? సొంత అంటే తోబుట్టువాడే కదండి అబ్రహాము, ఎంత కజినే కదండి, అవునా? నాకు డబ్బే ఎక్కువ, నువ్వు ఎక్కడ పోతే పో. ఉన్నారండి అలాంటి వారు? కుటుంబాలు ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. డబ్బుని ప్రాధాన్యతగా చేసుకొని రక్త సంబంధికులను దూరం చేసుకునే కుటుంబాలు చాలామంది ఈరోజు ఉన్నారు. మీ డబ్బు మిమ్మల్ని సమాధి దాకా తీసుకొని వెళ్తుంది, కానీ సమాధిలో మీతో పాటు రాదు. సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చేది నిత్యము మీ కుటుంబీకులు మాత్రమే, డబ్బు కాదు. జ్ఞాపకము పెట్టుకోండి. డబ్బు మీకోసం ఏడుస్తుందా? డబ్బు మీకోసం బాధపడుతుందా? డబ్బు మీకోసము దానికి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? కానీ అదే కావాలి మనకి. ఇమోషన్స్ లేనిది, ఫీలింగ్స్ లేనిది, ప్రేమ లేనిది, జాలి కనికరము లేనిదే నాకు ఇంపార్టెంట్ నా సహోదరుడు, నా సహోదరి కన్నా, నా తోబుట్టు వారి కన్నా. చాలా గొప్ప చాయిసెస్ తీసుకుంటున్నాము. అరే వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండురా అని మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాం. చాలా గొప్ప శిక్షణ ఇస్తున్నామండి. కుటుంబాన్ని చాలా అద్భుతంగా మనం కట్టుకుంటున్నాము. ఒక చిచ్చు కాగితము ఎంత చిచ్చు పెడుతుందో కుటుంబాల్లోనండి, ఎంత దౌర్భాగ్యమో. లోతు ఏం చేశాడండి? మంచి సాంగత్యము కలిగి ఉన్నాడు కదా లోతు, మంచి స్నేహితులు కలిగి ఉన్నాడు. ఈరోజు చాలామంది భార్యలు ఏడుస్తారండి భర్త వాళ్ళ స్నేహితులు చూసుకొని.
ఎంతమంది భార్యలు కన్నీళ్లు విత్తుతున్నారో భర్తకి తెలియకుండా నాకైతే తెలియదు. కానీ అమ్మా, మీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. లోకమంతయు చెడ్డదే. చెడు దినాల్లో మనం బ్రతుకుతున్నాము. ఏమి చేస్తారో, ఎలా చేస్తారో, ఎలా మీ జీవితాలని తిరిగి కట్టుకొని దేవునికి అనుకూలంగా మార్చుకుంటారో అది నేను మీకే విడిచిపెడుతున్నాను ఈరోజు. లోతు సొంత కూతురులేండి, ఏమి తండ్రి అండి ఈయన, అక్కడున్న పట్టణంలో ఉన్న మనుషులకి అప్పగిచ్చేస్తాడన్నాడు. ధన అపేక్ష సమస్త కీడుకి కుటుంబాన్ని కూడా అమ్మేసేలాగా చేస్తుందంట డబ్బు. అదే చేస్తుంది ఈరోజు డబ్బు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇంకొక పొరపాటు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసండి? ఇసాకు రెబెక్కా చేసిన వంటి పొరపాటు చేయకండి దయచేసి. తండ్రి ఏమో ఏసావుని ప్రేమించాడు, తల్లేమో మా రెండోవాడు ఉన్నాడండి. దేనికి ఉన్నాడండి? ఏమి చేయటానికి ఉన్నాడండి? మా మొదటివాడు ఏంటోనండి, తల్లి, మళ్ళీ కన్న కొడుకే, సొంత కొడుకే, పార్షాలిటీ. దీని వలన ఎంత చిచ్చు పెడుతున్నామో అన్నదమ్ముళ్ళ మధ్యలోని. అందుకనే బంధాలు తెగిపోతున్నాయండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.